ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొంపలు కూల్చేవాళ్ళు, కాపురాలు కూల్చేవాళ్ళు వాళ్ళ ఇళ్లకు అక్కర్లేదంట. అర్థమైందనుకుంటాను. ఎవరి కాపురం ఎవరు కూల్చారత్తయ్య? మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. సుమతి అత్తమ్మ కాపురాన్ని మీరు కూల్చారా, లేక మీ కాపురాన్ని విద్యాదేవిగా ఉన్న సుమతి అత్తమ్మ కూల్చిందా? ఆవిడ సుమతి కాదు, విద్యాదేవి అని నువ్వు నాకు మాటిచ్చావు సీత. అది మర్చిపోకు. ఆ రోజు ఆఫీస్ వాళ్ళు ఇంటికొస్తే వాళ్ల ముందు నన్ను దెయ్యవని చెప్పి పారిపోయేలా చేసావు కదా. బదులుగా నేనేం చెయ్యలేను అనుకున్నావా? ఆ రోజు నువ్వు చేసిన దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఇది మహా ఇచ్చిన రిటార్ట్ సీత. నీకు మీ టీచర్కు గుర్తుండిపోయే గుణపాఠం. నేను లేని టైంలో జనాకి ఈవిడికి పెళ్లి చేశావు. ఈ పెళ్లి పర్మనెంట్ అని ఆనందపడిపోతున్నట్టున్నావు. కానీ అది నీటి మీద బుడగా ఏ క్షణంలో అయినా పేలిపోతుంది. ఈవిడ ఈ ఇంట్లో ఉన్నా ఏ గుర్తింపు లేకుండా చేస్తాను. ఎవరూ ఈవిడికి విలువ గౌరవం ఇవ్వకుండా చేస్తాను. ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నానా, ఎందుకు ఇంట్లో ఉన్నానా అని ఈవిడ ఏడ్చేలా చేస్తాను. ఈ ఇంట్లో ఎప్పటికీ మహాదే పైచే అవుతుంది. అనవసరంగా మహాతో పెట్టుకున్నారు కదా. ముందు ముందు మహాను తట్టుకోలేరు. మీ ఇద్దరికీ బతికుండగానే నరకం చూపిస్తుంది. బాధపడకండి అత్తమ్మా, వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. నిజం తెలిసిన రోజున మీపై నిందలు వేసిన వాళ్లే తల దించుకుంటారు. బయటి వాళ్ళకంటే నిజం తెలీదు. మహాలక్ష్మికి అన్నీ తెలుసు కదా సీత. అయినా నన్ను అనరాని మాటలంటూ పరాయి వాళ్లతో నన్ను తిట్టించడం ఎందుకు? నేనేం చేశానని నా మీద అంత పగ? ఆవిడది పగ కాదత్తమ్మా, భయం. కుట్ర చేసి నీ స్థానంలోకి తను వచ్చింది కదా. ఇప్పుడు మావయ్య మళ్ళీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అని, తన స్థానం ఎక్కడ పోతుందో అని అభద్రతాభావం. అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. ఆవిడ ఏం చేసినా సరే ఈ ఇంట్లో మావయ్య మనసులో మీ విలువ గౌరవం పడిపోకుండా నేను కాపు కాస్తాను. మీ స్థానం, మీ స్థాయి ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. నేను మాటిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.